అందరికి నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో నేను చేపట్టేటువంటి శివుని స్తోత్రం కావచ్చు, శివుని పాట కావచ్చు అండి. ఇది ప్రతిరోజు శివాలయంలో ఈ పాట వేస్తారండి. అలాగే మన ఇంట్లో కూడా ప్రతి సోమవారం రోజు ఉదయం టీవీలో కానీ మన ఫోన్లో కానీ వింటామండి. ఇది అదే ఆ పాటని ఈరోజు నేను ప్లే చేస్తానండి కీబోర్డ్లో. వినండి. అదే పాట అంటే నమ శివాయ నమ శివాయ హర హర బోలే నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ హర హర బోలే నమ శివాయ నమ శివాయ నమ శివాయ హర హర బోలే నమ శివాయ. ఈ పాట అండి. ఈ పాట యొక్క రాగం హిందోళ రాగం అండి. శృతి 1.5, శృతి 1.5, ఇష్టంలో సి షార్ప్ అండి. ఇది చూడండి. సా గ మ ద ని సా సా ని ద మ గ స. ఇది వస్తుంది పాట. ఇక్కడి నుంచి వస్తుంది పాట. ఇక్కడండి. సా గ మ ద ని సా సా ని ద మ గ స. ఈ యొక్క రాగంలో శివుని స్తోత్రాల్లో ఎలాంటి అన్ని స్వరాలు రావండి. శుద్ధ హిందూ రాగం ఉందండి ఈ యొక్క పాట, శివుని పాట. వినండి, మీరు నేర్చుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ నమ శివాయ హర హర బోలే నమ శివాయ. ఓం నమ శివాయ నమ శివాయ హర హర బోలే నమ శివాయ. రామేశ్వర శివ రామేశ్వర రామేశ్వర శివ రామేశ్వరాయ హర హర బోలే నమ శివాయ. నమ శివాయ నమ శివాయ హర హర బోలే నమ శివాయ. గంగాధర శివ గంగాధరాయ హర హర బోలే నమ శివాయ. నమ శివాయ నమ శివాయ హర హర బోలే నమ శివాయ. జటాధర శివ జటాధరాయ హర హర బోలే నమ శివాయ. సోమేశ్వర శివ సోమేశ్వరాయ హర హర బోలే నమ శివాయ. విశ్వేశ్వర శివ విశ్వేశ్వర శివ విశ్వేశ్వర
కోటేశ్వర శివ కోటేశ్వర కోటేశ్వర శివ కోటేశ్వర హర హర బోలే నమ శివాయ నమ శివాయ నమ శివాయ హర హర బోలే నమ శివాయ నమ శివాయ నమ శివాయ రామేశ్వర శివ రామేశ్వరాయ హర హర బోలే నమ శివాయ గంగాధర శివ గంగాధర హర హర బోలే నమ శివాయ జటాధర జటాధర శివ జటాధర హర హర బోలే నమ శివ సోమేశ్వర శివ సోమేశ్వర హర హర బోలే విశ్వేశ్వర శివ విశ్వేశ్వర హర హర బోలే హర హర బోలే కోటేశ్వర శివ కోటేశ్వర హర హర థ్యాంక్ యూ అండి. ఇది పాట చాలా ఈజీ పాట అండి, నేర్చుకోవచ్చు. స్వచ్ఛందులాగా అండి, ఎక్కడ కూడా శుద్ధందులాగా అండి, ఎక్కడ కూడా అపమానిసం రాలేనండి, ఎక్కడ కూడా వేసాను. ఓన్లీ ఇది ఇదండి. స్టార్ట్ అయింది దాని స గ మ దని స స ని ద మ గ స ని ద, ఇదండి స్వరాలు. ఓకే అండి, దయచేసి పాట పూర్తి వినండి. దాని తర్వాత మీకు అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ యొక్క పాట మీకు నచ్చితే భక్తిభావంతో వినండి. మంచిగా ఆ భక్తిభావంతోనే నాకు లైక్ కొట్టండి. అంటే ఇష్టం అని చెప్పేసి లైక్ కొట్టండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కోరుతున్నానండి. ఎందుకంటే నేను వారానికి యొక్క భజన పాటలు పెట్టి చేస్తానండి.
సినిమా పాటలు వేస్తానండి. తప్పకుండా చూడండి నా ఛానల్ని. పాట నచ్చితే వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఆ పాటని. ఇంకో విషయం అండి, దాదాపు నాకు తెలిసిన మటుకి ఒక ఇద్దరికి ఇలాంటి కీబోర్డు ఇంట్లో కానీ చిన్నది కానీ ఇంట్లో ఉంటుందండి. ఈ కీబోర్డ్ కావచ్చు, ఏదో ఒక సంగీత వాద్యం ఇంట్లో ఉంటుందండి. దాన్ని మనం ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుంటామండి. కానీ మనం నేర్చుకోండి, మనది అలా పడిపోతుంది. అలా చేయొద్దండి తప్పకుండా. అది ఫ్లూట్ కావచ్చు, వయలిన్ కావచ్చు, పిడియల్ కావచ్చు, గిటార్ కావచ్చు, ఇది ఇలాంటి కీబోర్డ్ కావచ్చు, తప్పకుండా నేర్చుకోండి. నేర్చుకున్నాక మనకి మలి వయసులో మనం బాధపడద్దు ఆ విషయం గురించి. ఎవరు కూడా మనం ఏజ్ మంది ముందు పోతుందండి. ఎవరైనా సరే 50, 60, 70, 80, 70 వస్తే అనుకోండి సపోజ్, నాకు మనం ఏం చేస్తామండి, మనం ఏం చేయలేం. కాబట్టి మనకి ఇలాంటి వాద్యం ఒకటి ఉంటే మనం దాన్ని ఈజీగా మనం ఇలా ప్లే చేసుకుంటూ ఉంటే మన పిల్లలకి మనం భారం కావండి. మన పిల్లలకి భారం కావు, మనం భారం కావు. మనకు కూడా ఒక వ్యాపకంగా ఉంటుంది. ఒక వ్యాపకంగా ఉంది మనకి. మన ఏముందండి, అందరం మనతో ఎవరు ఏజ్లో యంగ్లో ఉన్నంత ఫ్రెండ్స్ వచ్చి మనతో మనం స్పెండ్ చేయాలండి, ఎవరు చేయం. కాబట్టి మనకి ఏజ్ పోయిన తర్వాత ఇలాంటి వాయిద్యాలు మనకి చేస్తుంటే దాని గురించి మనం కూర్చొని తర్వాత ఈ పాట చేయి అనుకుంటే మనకు కొంచెం హ్యాపీగా ఉంటుందండి. అదొక ఆనందం అండి. సరే, నేను చెప్తాను తర్వాత మీ ఇష్టం అనుకోండి. ఇదే రాగంలో నిగమ 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 నిగమగా ఉంటారు. పాట ఇంకా ఈ రాగంలో ఉన్నాయి పాటలు ఇదే శృతిలో. పాట ఉందండి, తప్పుగా అనుకోద్దండి. అంటే రాగంలో ఉంటాయి పాటలు అంతే. దేవుని పాటలు ఉంటాయి, ఒక రాగంలో దేవుని పాటలు ఉంటాయండి, సినిమా పాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. ఇంకేమన్నా పాటలు ఈ రాగంలో గుర్తురాట్లేదు నాకు. ఓకే అండి.